ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదమును పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. సర్వసాధారణంగా బాగా ప్రేమ కలిగిన వాళ్ళతో సింగులర్గా మాట్లాడతారు. ఏంట్రా వన్నవా అంటారు. ఏంటండి అని ఎవరిని అంటారంటే మనకు చెందని వారితో గౌరవప్రదంగా ఏంటండి సార్ చెప్పండి సార్, మేడం చెప్పండి, ఏమండి చెప్పండి అంటారు. అంటే వాళ్ళు మనకు కొంచెం దూరస్తులు కాబట్టి గౌరవిస్తాం. మనకు దగ్గరస్తుల్ని ఉన్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, బాగున్నావా అని సింగులర్గా మాట్లాడతారు. సమీపస్తులతో సింగులర్గా మాట్లాడతారు, వ్యక్తిగతంగా మాట్లాడతారు. దూరస్తులతో గౌరవముగా దూరం పెట్టి మాట్లాడతారు. దేవుడు ఈ రోజు నేను దూరం పెట్టి మాట్లాడుతున్నాడా, దగ్గర పెట్టి మాట్లాడుతున్నాడా? ఆ టైటిల్లో ఏంటి అర్థం? దగ్గర పెట్టే మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన ఒక స్వతంత్రుడిగా చేసుకుని మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన ఒక కుమారుడిగా చేసుకుని మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన ఒక కుమార్తెగా చేసుకుని మాట్లాడుతున్నాడు. నిన్ను ఒక ఆయన స్నేహితుడిగా చేసుకొని నీకు ఆయనకి రిలేషన్ ఉన్నది కనుక సింగులర్గా ఉన్నావా అని అడుగుతున్నాడు. నువ్వెక్కడున్నావు ఆదామా, నువ్వెక్కడున్నావు అంటే నాకు చెందినవాడవు కాబట్టి నీవు అనే పదం ఉపయోగిస్తున్నాడు. ఈ రోజున దేవుడు నీతో నాతో కూడా సింగులర్గా అంటే సాంగత్యము కలిగిన వానిగా, లేక నీడ్స్ లేక అవసరత కలిగిన వానిగా, లేక ఫ్రెండ్షిప్తో నిన్ను అలాని నిన్ను నీవు అంటే తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఆయన నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించి మాట్లాడుతున్నాడు. పరమగీతంలో షూలమ్మిత అంటది, తీయొద్దు కానీ మీకు అర్థమవటం కోసం చెప్తున్నాను. నా ప్రియుడు నావాడు, అతడు మనోహరమైన సుందరమైనటువంటి వాడు అంట. ఎందుకు ఆ మాట అన్నది? తన కోసము తన వ్యక్తి కాబట్టి, నువ్వు నాకు చెందినవాడు కాబట్టి సింగులర్గా మాట్లాడుతుంది. బయట వ్యక్తితో మాట్లాడాలంటే ఆయన చాలా అందంగా ఉంటారండి, మంచి మనిషి అండి, చక్కగా మాట్లాడతారంటారు. ఎవరి గురించి? బయట వ్యక్తుల గురించి. అంటే వారికి సంబంధం లేని వ్యక్తుల గురించి చాలా పొలైట్గా, చాలా గౌరవంగా ఆయన చాలా మంచి వ్యక్తి అండి, మంచివారండి, నమ్మకమైన వ్యక్తి అండి అంట. అదే తన దగ్గరకు వచ్చేసరికి షూలమ్మిత అంటే అది నా ప్రియుడు నావాడు, అతడు మనోహరమైన వాడు అంట. ప్రియుడైనటువంటి వ్యక్తి కూడా తన ప్రియురాల గురించి మాట్లాడుతూ సుందరవతి, లెమ్ము, రమ్ము అని పిలుస్తాడు. మాటల పొందిక ఆలోచన చేస్తే అక్కడ తనకు సంబంధించిన వారిని గురించి స్వతంత్రంగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ దేవుడు కూడా నిన్ను స్వతంత్రుడిగా ఎంచి, స్వతంత్రురాలుగా ఎంచి నిన్ను ఆయన కుమార్తెగా కుమారుడిగా ఎంచుకున్నాడు గనుకనే నీవు అనే పదం ఉపయోగిస్తూ ఉన్నావు. అందుకనే నీవు బలిపీఠం యొద్ద ఉన్నావా లేక బదరి వృక్షం కింద కూర్చున్నావా? టైటిల్కి క్లారిఫికేషన్ అది. ప్రియులారా, ఈ యొక్క టైటిల్లో మనకి ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్త కనిపిస్తున్నాడు. ఆయన సామాన్యమైన వాడేమీ కాదు. ప్రవక్త అనగా దేవుని చేత పిలవబడినవాడు, ఏర్పరచబడినవాడు. ప్రవక్త అనగా దేవుని పని కొరకు సంసిద్ధత కలిగినవాడు. ప్రవక్త అనగా భయము లేనివాడు. ప్రవక్త అనగా దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడు. ప్రవక్త అనగా దేవుని కార్యాలను సిద్ధం చేసేవాడు, ఆయన కార్యాలను నెరవేర్చేవాడు. ఇలా చూసుకుని పోతే ప్రవక్త అనేటువంటి మాటకు
దేవుని ఆధీనములో ఉన్నవాడు అని అర్థం. ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే ఇలాంటి ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో చాలామంది కనిపిస్తారు. వారిలో ఒక ప్రవక్త ఏలియా. ఏలియా బలిపీఠాలను కట్టినవాడు. ఏలియా బలిపీఠముల దగ్గర ప్రార్థన చేసినవాడు. ఏలియా పాడైపోయిన బ్రతుకులను బాగు చేసి వాళ్ళ బ్రతుకులను మేలుకరంగా మార్చినవాడు. ఏలియా కరువును దూరం చేసినవాడు. ఏలియా కరువు కలిగిన ఇంటిలో నివసించి కరువును తరిమేసినటువంటి వాడు. ఏలియా ఇదిగో సారేపతు అనేటువంటి ఊరికి వెళ్ళి విధవరాల కుటుంబాన్ని 3.5 సంవత్సరాలు దేవుని ప్రేమ చేత పోషించినవాడు. అలాంటి ఏలియా యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇండైరెక్ట్గా యుద్ధం అంటే ఏమిటంటే బయలు ప్రవక్తలు అంటే బయలు దేవతకు సంబంధించిన పూజారులతో ఎంతమంది అయ్యా వాళ్ళంటే 450 మంది ఉన్నారు. బయలు అనేటువంటి దేవతకు సంబంధించిన పూజారులు అనబడిన మన భాషలో చెప్పుకోవాలంటే ఆ పూజారులు అనబడినటువంటి వారు బైబిల్ భాషలో చెప్పుకోవాలంటే ఆ ప్రవక్తలు అని అర్థం. ఆ దేవునికి చెందినవారు అని అర్థం. బయలు ప్రవక్తలు 450 మంది ఉంటే నా దేవుని పక్షంగా ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. ఎవడైనా ఒక్కడు నిలబడ్డాడంటే వాడిలో చాలా గట్స్ ఉన్నాయని అనుకోవాలి మనం. ఏం గట్స్ అంటే శరీర సంబంధమైన సౌష్టం కాదు. ఏం గట్స్ అంటే ఆత్మ సంబంధమైనటువంటి గట్స్. మంచి ప్రార్థనా జీవితం, మంచి వాక్యములో నేర్పరి, మంచి ప్రార్థనలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం, దేవుని ప్రత్యక్షతను చూడటం, దేవుని యొక్క కార్యాల కొరకు నిలబడటం. నేను పొద్దుట వెళ్ళేటప్పుడు జ్యోతిర్మైతే నేను ఒక మాట చెప్పాను, నిజమైన సేవకుడు దేనికి భయపడ్డాం. శరీరములో బలహీనత ఉన్నప్పటికీ కూడా, నడవలేకపోయినప్పటికీ కూడా, ఇందాక పాట పాడ నడిపించుమయ్యా ఆ గమ్యస్థానానికి, నడిపించు ఆ గమ్యస్థానానికి, ఆశలెన్నో నాలో ఉన్నవి యేసయ్యా, గురి యొద్దకే పరుగెత్తాలని ఇది కలిగినే జీవించాలని, గురి యొద్దకే పరుగెత్తాలి, ఆశలెన్నో నాలో ఉన్నవి యేసయ్యా, ఆశలెన్నో. హల్లెలూయా. గురి కలిగిన వానికి ఆశలుంటాయి. ఏం ఆశలు ఉంటాయంటే లోకానుసారమైన, తాంత్రికమైన, మాంత్రికమైన, ప్రకృతి సంబంధమైన ఆశలు ఉండవు. పరలోక సంబంధమైన ఆశలు, ప్రభువుతో ముచ్చరించాలన్న ఆశలు, సంతోషకరమైనటువంటి ఆశలు, ఒక మాటలో చెప్పాలంటే దైవిక సంబంధమైన ఆలోచనలు, ఆశలు ఉంటాయి. అలాంటి ఏలియా, బలిపీఠాలను కట్టిన ఏలియా, బలిపీఠాల దగ్గర ధూపమును వేసిన ఏలియా ఒక యెజెబెలు మాటలకు భయపడిపోయాడు. ఏలియా ఎలాంటోడు తెలుసా? ఎంత గట్స్ ఉన్నాయో తెలుసా? ఏలియా నిలబడిన చోటనల్లా అద్భుతాలు చేశాడు దేవుడు. హల్లెలూయా. 450 మంది బయలు ప్రవక్తలతో ఛాలెంజ్ చేశాడు. ఏమిటా ఛాలెంజ్ అంటే, ఇదిగో మీ దేవునికి మా దేవునికి మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. నా దేవుడు గొప్పవాడు. నా దేవుడు అగ్ని లేకుండా ఆకాశం నుండి అగ్నిని కురిపించి ఈ పశు మాంసమును తగలబెట్టగలిగిన వాడు అని చెప్పాడు. పందెం ఏమేసుకున్నారంటే, అరే బ్రదర్స్, ఎవరితో? బయలు ప్రవక్తలతో. అరే బ్రదర్స్, మీరు 450 మంది ఉన్నారు కదరా, నేను ఐఎమ్ సింగులర్, నేను ఒక్కడనే, అందులో శేషించబడిన వాడిలో నేను ఒక్కడిగా ఉన్నా. మీ దేవుడు గొప్పవాడు అంటున్నారు, మంచిదే, నేను కూడా గొప్పవాని దగ్గరికి రావాలని ఉంది. నా దేవుడు గొప్పవాడని నేను అంటాను. ఒకవేళ మీరు
ఎవరు గొప్ప తెలుసుకున్నా, మీ దేవుడు గొప్పవాడైతే నేను మీలోకి వచ్చేస్తా, నేను కూడా 451వ వాడిగా మీ మధ్యలో చేరిపోతా అన్నాడు. ఒకవేళ నా దేవుడు గొప్పవాడైతే మీ 450 మంది నా దగ్గరికి వచ్చేస్తారా? ఫ్రెండ్షిప్గా ఉందాం, దేవుని ఆరాధిద్దాం అంటే ఇదేదో బాగుంది అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు 450 మంది మేము గొప్ప, ఆఫ్టర్ ఆల్ ఈడు ఒక్కడే కదా, మనం గెలవలేమా అనుకున్నారు. ఏమనుకున్నారు? మనం గెలుస్తాం, ఎందుకంటే మెజారిటీ పీపుల్స్ మనం, ఇతను సింగులర్, మనం ఎలాగైనా ఓడించగలం అనుకున్నారు. కానీ ఏలియాలో ఉన్న దైవికమైన భక్తి వాళ్ళకి తెలియదు, ఏలియాలో ఉన్న ప్రార్థన జీవితం వాళ్ళకి తెలియదు, ఏలియాలో ఉన్న దేవుని ప్రత్యక్షత వాళ్ళకి తెలియదు, ఏలియాలో ఉన్న దేవుని ముఖాంతరం యొక్క ప్రభావం ఏమిటో వాళ్ళకి తెలియదు, ఏలియాలో ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటో వాళ్ళకి తెలియదు. ఈ యుద్ధానికి ఒప్పుకున్నారు, ఈ ఛాలెంజ్కి ఒప్పుకున్నారు. సరే, ఎక్కువ మంది మీరు ఉన్నారు కాబట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీదే టైం. ఏమిటి పందెం? 2 ఎద్దులను తీసుకున్నారు, బలిపీఠాలను కట్టారు, కర్రలు పెట్టారు. ఒక మాట చెప్పాలంటే చచ్చిపోయిన మనిషికి ఎలాగ ఇది చేస్తారో అలాగే చేసి ఆ ఎద్దును మాంసంగా ముక్కలుగా కోసి దాని మీద వేసి శుభ్రంగా తడిపేయాలి. అగ్ని ముట్టించకుండా ఆ మాంసం దహించివేయబడాలి. అది ఏ దేవుడు చేస్తే ఆ దేవుడు గొప్ప అనుకుని ఒప్పందం చేసుకుని, ఇట్స్ చాలా వెరీ గుడ్ అనుకున్నారు. సరే, ఎక్కువ మంది మీరున్నారు కాబట్టి మీరు చేయండి, నేను అలా కూర్చొని చూస్తానన్నారు. వాళ్ళు మొదలుపెట్టారు. 12 అయిపోయింది, పనేమీ జరగల. ఏలి అంటున్నాడు, రే బెదర్, మీ దేవుడికి కనపడలేనట్టుందిరా, కొంచెం గట్టి కేకయ్యి అంటే ఎలా ఉంటుంది? పౌరుషం పొడుచుకొచ్చేది. అరే, మీ దేవుడు ప్రయాణమై వెళ్తున్నట్టున్నాడు, వినపడట్లేదు, ఆ ప్రయాణం ఆపండి కాస్తంతా అంటే ఇంకా గట్టి. చివరికి వాళ్ళు చేసేదేమి లేక శక్తికి మించిన గొంతుకులతో స్వరాలతో కేకసిన ఏమాత్రం రెస్పాన్స్ లేదు. రెండోసారి ఇంకా కేకలేస్తే, కేకేయండిరా వినిపించట్లేదు, టైం అయిపోతుంది, 11:30 అవుతుంది, 12 అయిపోతుంది, మీ టైం అయిపోతుంది, కేకేయండిరా బాబు అంటుంటే, బయలా, ఓ బయలా, బయలా మా దేవత రా 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 అంటుంటే టైం అయిపోతుంది కానీ రావటం లేదు. ఏలియా ఎట్టకారంగా మాట్లాడుతున్నాడు. ఎంతమంది మాటలు కూడా మీ దేవతకి వినిపించటం లేదా అని మాట్లాడుతున్నాడు. ఆ మాటలకు వీళ్ళకి పౌరుషం పొడుచుకొచ్చి కత్తులతో కోసుకున్నారట, రక్తాన్ని చిందించారంట. అయినప్పటికీ కూడా ఆ పశు మాంసం అలానే ఉంది, అగ్ని రాలేదు, దాన్ని కాల్చలేదు. అనుకున్న టైం అయిపోయింది, స్టాప్ దేర్ అన్నాడు, అంతే. అలాగేరో పక్కన రక్తాలు కారుతున్నాయి. ఇప్పుడు ఏలియా చేసిన పని ఏమిటంటే పడగొట్టబడిన బలిపీఠాన్ని బాగు చేశాడు. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు చదివితే ఆ మాటలు అక్కడ కనిపిస్తాయి. అప్పుడు ఏలియా, రే వెల్కమ్, రండి, కమ్ టు మై ప్యాలెస్, నా దగ్గర రండి, నా ప్లేస్కి రండి అని పిలిచాడు. రక్తము కారుతున్నటువంటి వాళ్ళు చేతులు కట్టుకుని వచ్చి నిలబడ్డారు. నా దగ్గరికి రండని ఆ 450 మంది ప్రవక్తలతో అక్కడున్న వాళ్ళతో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చారు. అతడు ఏలియా వచ్చి కింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠాన్ని బాగు చేసి చేసే పని ఎలాంటిది? ఏలియా వాళ్ళందరినీ పిలుస్తూ పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి, ఏలి ఏం చేసేవాడు? బలిపీఠాలను కట్టేవాడు. పడిపోయిన లేక పడద్రోయబడిన బలిపీఠాలను కట్టగలిగిన వాడు నిజమైన సేవకుడు.
ఈ రోజున సేవకులు ఎలా ఉన్నారంటే బలిపీఠాలను పడగొట్టే వాళ్ళుగా ఉన్నారు. బలిపీఠాలను నిలబెట్టేవారిగా లేరు, కానీ బలిపీఠాలను పడగొట్టేవారిగా ఉన్నారు. అందుకనే సమాజములో, సంఘములో సేవ నాశనమైపోతుంది. ఆడు సేవకుడే, ఈడు సేవకుడే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ మందిరానికి వెళ్తున్నావో, ఆ సేవకుడు ఎలాంటి వాడో, ప్రార్థనా పరుడా కాదా అని చూడాలి తప్ప, సూరం వెళ్ళింది, శుభం వెళ్ళింది, ఎల్లం వెళ్ళింది, పొలం వెళ్ళింది, నేను కూడా అక్కడ పోతానంటే పో. పడద్రోయబడుతుంది నీ జీవితం అనే బలిపీఠం. ఏలియా వచ్చి బలిపీఠం ఎదుట నిలవబడినప్పుడు పడద్రోయబడిన బలిపీఠాన్ని చూచాడు. పడద్రోయబడిన బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ బలిపీఠాన్ని తిరిగి లేవనెత్తి కట్టుతూ ఉన్నాడు. ఎలా కొడుతున్నాడు? యాకోబు కుమారులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చదవండి బ్రదర్. యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున, యాకోబుకు పుట్టిన బిడ్డల గోత్రములు చెప్పున. యాకోబు యొక్క గోత్రికులు ఎంతమంది అండి? 12 మంది. గోత్రికుల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని. ఎన్ని తీసుకున్నాడు? 12. దాన్ని ఏమంటారు? రాళ్ళను ఏమంటారు? స్టోన్స్. నైస్. 12 రాళ్ళను తీసుకున్నాడట. ఈరోజు నేను గుమ్మం పెట్టినప్పుడు 5 చేత ప్రార్థన చేయంటారు. ప్రభు అన్నాడు, లేదు 6 చేత ప్రార్థన చేయమన్నాడు. ముఖాముఖిగా మాట్లాడతాడండి. వస్తా అనుకున్నాను, 3 చేత ప్రార్థన చేయించేద్దాం. లేదు 5 చేత చేపిద్దాము. ఇక్కడ 5, అక్కడ 5, 10 మంది అవుతారంట. లేదు 12 మంది చెయ్యాలి అన్నాడు. అప్పుడు ఈ గుమ్మం దగ్గర ఒక 6, ఆ గుమ్మం దగ్గర ఒక 6 ప్రార్థనలు చేస్తాం. 12 అనే పదానికి 12 నెలలు కాపు కాయటం. పరలోక పట్టణము ఎన్ని గుమ్మాలతో నింపబడింది? 12 గుమ్మాలు. ఇక్కడ బలిపీఠం కట్టడానికి ఎన్ని రాళ్ళు కావాలంట? 10 సరిపోవా? 8 సరిపోవా? 6 సరిపోవా? 4 సరిపోవా? లేదో లెక్క ఉంది. 12 బలిపీఠానికి 12 రాళ్ళు కావాలి. పరలోక పట్టణం 12 గుమ్మాలతో కట్టబడింది. ఈ రోజున ఆశీర్వాదము 12 నెలలు కావాలి. 10 నెలలు ఉంటే చాలయ్యా, ఇంకా 2 నెలలు వద్దులే అంటావా? అనం. సంవత్సరానికి 12 కాపులు కాయాలని దేవుని ఉద్దేశమై ఉంది. కాబట్టి దేవుడు చెప్పాడు 12 మంది చేత ప్రార్థన చేయించు అన్నాడు. 12 ప్రార్థనలు చేస్తాం. ఈ రోజున ఏలియా కూడా బలిపీఠం కట్టడానికి ఎన్ని రాళ్ళను తీసుకున్నాడంట? 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా బలిపీఠమును యెహోవా నామమును ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల చాలండి. ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 12 రాళ్ళను తీసుకుని బలిపీఠం కట్టాడు. ఆ తర్వాత దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క రాళ్ల మీద, 12 రాళ్ల మీద కట్టెలను పేర్చాడు. క్రమముగా మనం చేసే పని ప్రతిదీ క్రమంగా ఉండాలి. అన్నంలో కూర వేసుకుంటాం, కూరలో అన్నం వేసుకుంటామా? అన్నంలో కూర వేసుకుంటాం కానీ కూరలో అన్నం వేసుకోం. తినేది ఒకటేగా. అన్నంలో కూర వేసుకున్నా అలాగ ఉంటుంది, కూరలో అన్నం వేసుకున్నా 2 ఒకటే మిక్స్ అయ్యి వెళ్ళిపోతాయి. కానీ దానికి ఒక క్రమం ఉంది. దేవుడు 2 చేతులు ఇచ్చాడు కదని ఈ చేతి ఎందుకు తినకూడదు? తిన్నానుకో తెల్లని పిల్లడు 4 తన్ని అద్దవ్వా చేయని తీసేసి ఈ చేయి పెట్టేస్తాను, దీంతోనే తిను. క్రమం. ఈ రోజున ఏలియా 12 రాళ్లను తీసుకుని కట్టెలు క్రమముగా వాటి మీద పేర్చి, దాని తర్వాత ఎద్దు మాంసం లేక ఆవు మాంసాన్ని, ఆవును నరికి ఆ మాంసాన్ని దాని మీద వేసి ఆ కందకము చుట్టూ కూడా నీళ్లు పోసి పైన చివరకు మొత్తం తడిసిపోయేటట్లు చేసి, తర్వాత ఆ బలిపీఠం యొద్ద మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ యొక్క బిడ్డల్లో శేషించబడిన వాడు నేను ఒక్కడనే ఉన్నాను, కనికరించి ఆకాశం నుండి అగ్నిని దించి ఈ పశు మాంసమును దహించి వేయి, నీవు దేవుడు అన్న సంగతి వీళ్ళకి తెలియాలని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలిగినగా. ఏమైందో తెలుసా? ఏలియా ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి, ఏలియా కొట్టుకోలేదు, కోసుకోలేదు, అరుచుకోలేదు, పరిగెత్తలేదు, ఏడవలేదు. నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడని చిన్న ప్రార్థన చేశాడు. దైవికమైన ప్రవక్త గనక
గంటల గంటలు ప్రార్థన చేయక్కర్లా. ఈ సేవకుడు లేకపోతే భక్తి కలిగినోడు ఆయన ముఖాంతరాన్ని చూసి 10 నిమిషాలు చేసినా దేవునికి స్తోత్రమే, అరగంట ముఖాముఖిగా మాట్లాడుకున్న స్తోత్రం. అంతేగాని నేను ఎంత ప్రార్థనాపరుణ్ణని అందరికీ తెలియాలని తలుపులు తీసేసుకుని, లేకపోతే ప్రార్థన అందరూ చూడాలి అక్కర్లా, దేవుడు చూస్తే చాలా. నీకున్న బలహీనతను బట్టి దేవుడు చూసుకుంటాడు. ఎంత సమయం చేస్తే ఆయనకి తృప్తి. 10 నిమిషాలు చేస్తాం ఆయనకు ఓకే. నా కుమారుడు బలహీనంగా ఉన్నాడు, ఈరోజు 10 నిమిషాలు చేశాడు. బలంగా ఉన్నప్పుడు గంటనే చేస్తావు ఓకే. మనం అడగడానికి సరిపోమండి. ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. కొంతమంది అందరికీ కనబడాలని ప్రార్థన చేస్తున్నారని మా పాస్టర్ గారు ఎంత ప్రార్థనాపరుడో, 24 గంటలు ప్రార్థన చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు, ఎవడో తెలుసు. మనుషులకు కనబడక్కర్లా, మన నీతి కార్యాలు దేవునికి కనబడితే చాలు. ఏలియా చేసిన ప్రార్థనకి ఆకాశము నుండి అగ్ని కిందకి దిగి వచ్చి ఆ మాంసమునంతటిని దహించగా వీళ్ళ దేవుని తెలుసుకుంటానన్న వాళ్ళు పారిపోతున్నారు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. పారిపోతుంటే ఏలియా పౌరుషం కలిగినోడు. ఏమండి, ప్రార్థన చేసేవాడికి పౌరుషం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అల్లటప్ప ప్రార్థన చేసేవాడికి పౌరుషం ఉండదు, దేవుడే చూసుకుంటాడులేండి అంటాడు. పౌరుషం ఉన్నవాడు చావా రేవా అనుకుంటాడు. చస్తే చస్తా, లేకపోతే చంపేస్తే చంపేయాలనుకుంటాడు, అంతే. వీళ్ళంట ముందేమని వాగ్దానం చేశారు, మీ దేవుడిలోకి వచ్చేస్తామని వాగ్దానం చేశారు. మరి దేవుడు కార్యం చేసిన తర్వాత రావాలి కదా, మరి రాకపోతే ఊరుకుంటాడు ఏలియా? ఊరుకోడు. కాబట్టి కత్తిచ్చుకుని వాళ్ళ వెనకాల పడేసి 450 మందిని తుత్తి నీళ్ళకి చంపేడాడు, అంతే. ఎరా ముందేమని మాట్లాడారు, ఇప్పుడు నాటకాలు ఆడతారా నాతోనా మీరు? ఏలాకోళమని పరిగెత్తి 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 ఒక్కొక్కడిని నరికి పాడేశాడు, అంతే. నరికి పారేశాడు. ఈ విషయం బయలు ప్రవక్తలు చచ్చిపోయారని రాణి అయినటువంటి యెజబెలుకి తెలిసినప్పుడు యెజబెలు కోపోద్రేకంతో, ఏయ్ చంపినోడు ఎవడరా? పాస్టర్ గారండి. ఎవరో? ఏలియా అండి. ఎవరో? ప్రవక్త అండి. చెప్పు, అతనికి పంపించండి వర్తమానం, రేపు ఈ టయానికి మనోడిని నేను చంపేస్తానంది. ఆ మాటకు భయపడిపోయాడండి ఏలియా. ఏలియా రూలుగా భయపడక్కర్లా. 450 మందితో ఏ విధమైనటువంటి సత్తా కలిగిన వాడిగా మాట్లాడాడో, ఈ రోజున బలిపీఠమును కట్టగలిగిన వాడు, బలిపీఠమును దూపము వేయగలిగిన వాడు, బలిపీఠం దగ్గర దేవునితో మాట్లాడగలిగిన వాడు, బలిపీఠం దగ్గర దేవుని ప్రత్యక్షతను చూచేవాడు, బలిపీఠం దగ్గర దేవుని అగ్నిని కురిపించినటువంటి ఏలియా ఎందుకు భయపడ్డాడు? వై? చంపేస్తానన్న మాటకి, రాణి చెప్పిన మాటకి భయము ఏర్పడింది అతనిలో. అందుకే చచ్చిపోతాను అనేటువంటి భయము, చంపేస్తాననే భయము చేత అతడట తన సేవకుని తీసుకుని నేను ఊళ్ళో ఉండకూడదని, కనపడని ప్రదేశానికి వెళ్ళిపోవాలని యోధా బెయిర్షాబా దాకా వచ్చి అక్కడ తన సేవకుని, రే వెయిట్ ఫర్ యూ, ఎక్కడుండు, నేను వస్తా అని ఒక దినమంతా నడుచుకుని వెళ్ళేసరికంట ఒక అరణ్యం కనపడిందంట. అరణ్యము అనే మాటకు అర్థం ఏమిటంటే ఆవేదన స్థలం. నా జీవితంలో అరణ్యము బ్రతుకైపోయిందండి అంటూ ఉంటాం. అరణ్యం అంటే నువ్వు అరణ్యంలోనికి వెళ్ళనక్కర్లా, లేకపోతే ఏజెన్సీలోనికి వెళ్ళనక్కర్లా. నీవు ఇంట్లో ఉంటే ఇల్లంతా అరణ్యముగానే ఉంటుంది, నీ వీధిలో ఉంటే వీధంతా అరణ్యముగానే ఉంటుంది. నీవెక్కడున్నా దుఃఖం ఉంటుంది. ఎందుకో తెలుసా? అరణ్యము నిన్ను వెంబడిస్తుంది. ఆ అరణ్యములో కన్నీరు నిన్ను కుమ్మరిస్తుంది, కృంగదీస్తుంది. కన్నీరు నీకు వేదన కలిగిస్తుంది. నా బ్రతుకు అరణ్యముగా మారిపోయిందంటూ ఉంటారు తట్టుకోలేని బాధలో ఉన్నప్పుడు. కేకలేసిన ఎవడో రాలేడనుకున్నాడేమో, వెళ్ళిపోయాడో. యోధా బెయిర్షాబాలో తన దాసు నుంచాడు. బెయిర్షాబా అనగా ఆహారము దొరికే స్థలం. బెయిర్షాబా అనగా ప్రాణాన్ని తెప్పరిల్ల చేసుకునే స్థలం. బెయిర్షాబా అనగా దేవుని యొక్క ఆహారము దొరికే స్థలం. దాన్ని దాటి అరణ్యములోనికి వెళితే ఆహారము దొరకదు. అసమానమైన వాడు అవమానపరచడు నిన్ను, ఎరుగని మన దేవుడు
చేసినవాడు కష్టకాలమందు నీ చేవిడుచునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును అసమానమైనవాడు అవమానపరచడు నిన్ను ఓటమిరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు. ఇదిగో దేవుడు నీతో సూటిగా గొప్ప దైవజన నోట నుండి వచ్చిన ప్రతి మాట నీ జీవితంలో విలువైన ముత్యము లాంటిది. అటువంటి ముత్యములు కలిగినటువంటి మాటలను విని నీ జీవితంలో అన్వయించుకోని పరిస్థితిలో నీ ఉంటే ఆ బ్రతుకు నిష్ప్రయోజనమే, నిష్ఫలమే, ఉపయోగము లేనిదే. ఈ దేవుడు నీతో సూటిగా నీతోనే నీ హృదయమునే బలపరచునంతగా బలపరచు. ఒంటరి పోరాటం విసుగురెత్తినా పొందిన పిలుపే భారమైపోయినా నీవులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలచిన దేవుడు నిన్ను మరచిపోను. చెప్పండి, పిలచిన దేవుడు నన్ను మరచిపోనా సియోను దేవుడే నన్ను సిగ్గుపడనివ్వడు. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.